దీనస్థితిలో ఉన్న అప్పలనాయుడిని కుటుంబ సభ్యులకి అప్పగించిన వివేకానంద సేవా సంస్థ సభ్యులు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వివేకానంద సేవా సమితి సభ్యులు ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు పక్కన దీనస్థితిలో సరథి అప్పలనాయుడు శుభ్రపరిచి ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ఏలేశ్వరం సిహెచ్లో జాయిన్ చేసి వైద్య సేవలు అందించారు. అనంతరం విజయనగరం జిల్లా బుదరాయవలస గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి అక్కడ గ్రామ పెద్దలను సంప్రదించి సమాచారం అందజేశారు. సమాచారం అందిన వెంటనే ఆయన సోదరుడు వచ్చి ఆయన ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా సిహెచ్ చైర్మన్ వాగు రాజేష్ మీడియాతో మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవలు అమోఘమని, దీనస్థితిలో ఉన్న వ్యక్తిని కుటుంబ సభ్యుల చిరునామా తెలుసుకుని వారి వద్దకు చేర్చడం చాలా కష్టమైన పని అన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు, బుగద శ్రీనివాస్, స్వరూప్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు గ్రామంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుర్కొంటా శ్రీకాకుళం జిల్లాకు చెందిన బురదవరసల గ్రామానికి చెందిన సూర్యనారాయణ గారు అనే వ్యక్తి పాపం మతిస్తంభంతో లేకుండా తిరుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటే దాన్ని మన ల్యాబ్ టెక్నీషియన్ ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ తిరుమూర్తులు గారు మన వివేకానంద సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి సమాచారం ఇవ్వగా వెంటనే ఆయన స్పందించి ఈయనకి శుభ్రపరిచి బట్టలు వేసి తలంతా శుభ్రంగా చేయించి ఆయనకంతా శుభ్రపరిచి ఇబ్బందిగా ఉంటే ఆయనకి ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించాలనే ఆలోచనతో వెంటనే నాకు సమాచారం ఇవ్వగా నేను మన యువ నాయకులు గోపి గారు, నారాయణ స్వామి గారు దృష్టిలో పెట్టి వెంటనే సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేయించి వెంటనే ఇమీడియట్గా లోకల్ నిన్న నైట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేస్తుండగా డాక్టర్లు అందరూ మరి ఇంకెవరూ లేరు కదా, ఇబ్బందిగా ఉండి మేము జాయిన్ చేసుకోవడానికి ఎవరు లేకపోతే ఇబ్బంది అంటే మేము అందరూ ఉన్నామండి, మీకు ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. మనకు ఎమ్మెల్యే గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, దీనికి వైద్యం చేయవలసిందిగా కూర్చోను అంటే వెంటనే దాన్ని స్పందించి మన సూపరింటెండెంట్ గారు శైలజ మేడం గారు, లావణ్య మేడం గారికి వెంటనే స్పందించి మీ సిలిండర్ బాటిల్స్ పెట్టించి మొత్తం వైద్యం చేయడం జరిగింది. దాన్ని బట్టి ఈవేళ తర్వాత శ్రీకాకుళం జిల్లా నుంచి ఆయన సోదరుడు ఈవేళ సమాచారం మన నాగేశ్వరరావు ఎంతో కష్టపడి మీడియా మిత్రుల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఆయన చేరవేయగా ఆయన వెంటనే ఇక్కడ ఏలేశ్వర గ్రామం మన సిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. వెంటనే స్పందించి ఈ కార్యక్రమం అంతా మన ఎస్ఐ గారు దృష్టిలో పెడితే ఎస్ఐ గారు కూడా నేను చూసుకుంటాను, ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఇబ్బంది లేదు, వైద్యం అందించండి, వాళ్ళకి చేరదీసి సేవా కార్యక్రమం అంతా నేను చూసుకుంటానని నేను కూడా మాట ఇవ్వడం జరిగింది. వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. దీనికి నిమిత్తం వైద్యం చేసిన సూపరింటెండెంట్ గారికి, హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా పూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన వివేకానంద సమితి నాగేశ్వరరావు గారు నిజంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఒక కుటుంబంలోంచి వచ్చి ఎక్కడో వెళ్ళిపోయి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే అతనికి మొత్తం శుభ్రపరిచి వేళ వైద్యం చేయించి వాళ్ళకి అప్పచెప్పడం అనేది చిన్న విషయం కాదు. నిజంగా వారికి కూడా దేవుడు నిజంగా ఆయురారోగ్యాలు ఇచ్చేలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటే నా సోదరుడు 9వ వార్డు ఇన్ఛార్జ్ బోతా శ్రీనివాస్ గారు, నా సోదరుడు సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా ఇందులో పాల్పంచుకున్నారు. ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, మన పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెచ్చుకున్నాను. దీనికి ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే సత్యప్రభారాజు గారికి, గోపి గారికి, నారాయణ స్వామి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. నిన్న నుంచి మన కూడా ఉండి మణికంఠ అనే వ్యక్తి కూడా ఉండి ఆయనకి టిఫిన్ అవ్వడం, నైట్ పొద్దున్న కూడా ఉండి మణికంఠ అనే అబ్బాయి దగ్గరుండి చూసుకున్నాడు. ఆ మణికంఠ నా సోదరుడు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. నాగేశ్వరరావు గారు అతను ఆదరించి ఈ మీడియా, ఈ పోలీసులు అందరికీ ఆదరించి మా తమ్ముడిని మాకు ఆపేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు.